హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఉప్మా రవ్వతో అయితే ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. మీ ఇంట్లో చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉప్మా తినడం ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా ఈ విధంగా అయితే చేసి తినండి. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, తినాలని ఇంట్రెస్ట్ కూడా అయితే కలుగుతుంది. మరి ఈ కేక్స్ ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నా. చూడండి, ఈ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నా. మీరు బొంబాయి రవ్వతో అయితే కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఈ లావు ఉప్మా రవ్వతో అయితే చేసుకుంటున్నా. ఇంకా ఈ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఇదైతే జార్లో అయితే వేసుకుంటున్నా. మిక్సీ జార్లో అయితే మొత్తం అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటైతే 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇందులో అయితే పోసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బాగా పులిసిన పెరుగు అయితే వేసుకోవాలి. బాగా పులిసిన పెరుగు అయితే కేక్స్ అనేది స్పాంజీ లాగా అయితే వస్తాయి. నార్మల్ పెరుగు అయితే ఒక 3-4 స్పూన్లు అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే పోసుకోవాలి. ఇంకా చూసిండ్రా, పిండి అనేది ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ అయితేనే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా వేసుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత ఇక్కడ 1 స్పూను చక్కెర వేసుకోవాలి. తర్వాత 1 స్పూను వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఎందుకు అనంటే ఇన్స్టెంట్గా కేక్స్ తయారు చేస్తున్నాం కదా, స్పాంజీ లాగా ఉండాలి కాబట్టి వంట సోడా అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 అయితే బాగా మిక్స్ అయ్యేటట్లు ఇంకా గంటతోటి అయితే కలుపుకోవాలి. ఇవి మంచిగా కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. చూసిరా, పిండి అనేది ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మంచిగా అయితే ఉంది కదా ఇప్పుడు పిండి అయితే. ఇప్పుడు దీన్ని అయితే పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ విధంగా ప్లేట్ మొత్తానికైతే అప్లై చేసుకుంటున్నా. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ పిండి అనేది ప్లేటు మొత్తానికి కలిసేటట్లయితే ఇంకా ఈ విధంగా అయితే ప్లేట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడ ప్లేట్లో ఎక్కువ తక్కువ లేకుండా ఇంకా ఈ విధంగా ఈక్వల్గా అనుకుంటూ చేసుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టుకొని గిన్నెలో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ అనేది స్టాండ్ మీద అయితే పెట్టుకోవాలి. చూసారా, ప్లేట్ అనేది ఇంకా ఈ విధంగా స్టాండ్ మీద అయితే పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 10-15 నిమిషాల తర్వాత ఒక 4 స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే కుచ్చుకుంటే పిండి అంటినట్లయితే ఉడకనట్లు. పిండి అంటలేదు కాబట్టి ఇంకా ఉడికిపోయిందండి మొత్తం అయితే. తర్వాత నేను కిందికైతే దింపుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే చాకుతోటైతే కేక్స్ లాగా అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా. నిజంగా చాలా బాగా వచ్చిందండి, ఇది మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంక అన్ని పీసెస్ని అయితే తీసుకుంటున్నా. చాలా మంచిగా అయితే ఉంటుందండి. మీ ఇంట్లో మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉప్మా తినడం ఇష్టం లేకుంటే ఈ విధంగా అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చూడడానికి మంచిగా ఉంటుందని ఇష్టపడతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినాలని ఇంట్రెస్ట్ కూడా అయితే చూపిస్తారు. ఇంకా చూసినా మంచిగా స్పాంజీ లాగా అయితే వచ్చినాయండి. ఇంకా అన్ని పీసెస్ను ఈ విధంగా అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటున్నా. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇంతేనండి, ఉప్మా రవ్వతోటి కేక్స్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా. ఇప్పుడు దీన్ని మీరు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లనే నార్మల్గా అయితే తినొచ్చండి. చుక్క ఆయిల్ లేకుండా కేక్స్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా. చూడండి, స్పాంజీ లాగా అయితే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్మా తినని వాళ్ళకు ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.